కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు మీరు చూడండి ఒకసారి, మీకు అర్థమైపోతుంది. ఇగో ఫస్ట్ గ్యారంటీ పేరు, దాని పరిస్థితి మనం విశ్లేషించాలి కదా. మీడియా చెప్పకపోతే మళ్ళా మీరు కూడా చెప్తలేరు, మీరు కూడా దాస్తున్నారు. అప్పుడు కేసీఆర్కి భయపడ్డారు, ఇలా రేవంత్ రెడ్డికి భయపడ్డారు. ఎవరికి భయపడతారు భయ్? మాకేం అవసరం? వాళ్ళు చేసింది చేసినట్టుగా, చేయనట్టుగా చెప్పే పని మాది. వాళ్ళు వాడే భాషను విశ్లేషించేటప్పుడు వస్తే 1-2 మాటలు. ఇగో ఇక్కడ చూడు, మహాలక్ష్మి పేరు మీద గ్యారంటీ ఇచ్చిరు ఒకటి ఇల్లు. ఈ అంశం చూసిరు కదా, ప్రతి మహిళకు 2500 రూపాయలు, 500కే గ్యాస్ సిలిండరు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఈ మూడిట్లో ఎన్ని వచ్చినాయన్న? ఈ లైవ్ చూస్తారు కదా, ఇంతమంది చూస్తారు కదా, ఒక్కసారి కామెంట్ పెట్టుర్రి. ఈ మూడిట్లో ఏమేమి వచ్చినాయి? 500 గ్యాస్ సిలిండర్ నీకు వచ్చిందా రాలేదో చెప్పు. ఎందుకంటే నాయకులు చెప్తున్నారు కానీ బీజేపీ వాళ్ళు అట్లే, బీఆర్ఎస్ వాళ్ళు 500 కేటీఆర్ అన్నాడు. ఎవరి దాకా ఎందుకు ఇక కేటీఆర్ అన్నాడు. సిలిండర్ ఎక్కడైనా వచ్చిందా చూపిస్తారా అని ఒక ఇంటర్వ్యూలో అడిగిండు. సిలిండర్ది ఒక ముచ్చట, కాకపోతే వాళ్ళు మొదలు పెట్టినామని చెప్పారు. అది ఎప్పుడు మొన్న మొదలుపెట్టారు. ఇచ్చింది 100 రోజులలో అన్నారు కాబట్టి లాస్ట్ మూమెంట్లో ఇచ్చారు. ప్రతి మహిళకు 2500 రూపాయలు అని చెప్పారు. అమలు అయిందా? అమలు కాలే. ఇగో ఇది ఎప్పుడు డిసెంబర్ 9న ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పెడితే ఇక్కడ 500 సిలిండర్ వచ్చి ఫిబ్రవరి 8న పెట్టారు. ఇక్కడ నేనేమంటున్నా, ఈ 2500 రూపాయల చొప్పున ఇస్తా అన్నారు కదా మహిళలకు, ఎన్ని లక్షల మంది అనేది అయితే లెక్క తేలలే ఇంకా. ఎందుకంటే అది లెక్క మరి వైట్ రేషన్ కార్డుకి ఇస్తారా, లేకపోతే నిరుద్యోగులకు ఇస్తారా, మహిళలల్లో మరి పెన్షన్లు అంటే వృద్ధాప్య పెన్షన్లు ఉంటాయి, మరి అవి తీసేసి మళ్ళీ సపరేట్గా ఇస్తారా, వాళ్ళకి కల్పిస్తారా? ఇవైతే ఇంకా గైడ్లైన్స్ ఏమి రూపొందించలేదు, గైడ్లైన్స్ ఏమి రాలేదు. కానీ ఇక్కడ ఏముంది, ఈ 2500 చొప్పున ఇప్పటికి 4 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. 2500 ఇంటూ 4 నెలలు, ఈ 10,000 రూపాయలు ఏమాయ మరి? ప్రతి మహిళకు 10,000 రూపాయలు బాకీ ఉంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు చెప్పిన హామీని అడుగుతున్నా నేను. ఇక రైతు భరోసా ఏది అమలు కాలే. రైతులకు, కౌలు రైతులకు 15,000 అన్నాడు, ఇయ్యకపాయే. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు అన్నాడు, రాకపాయే. వరి క్వింటాల్కు 500 రూపాయలు రాకపాయే. వచ్చాయా? ఇందులో ఇక అతి ముఖ్యమైనది రుణమాఫీ. అతి ముఖ్యమైనది మొన్నటి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కారణమైనటువంటిది ఈ రుణమాఫీ. వీళ్ళు 2 లక్షలు ఏకకాలంలో వేస్తామని చెప్పి డిసెంబర్ 9 అన్నాడు రేవంత్ రెడ్డి. అయితే ఆయన నోట్లకెళ్ళి వచ్చింది మరి. ఇక మరి అది ఇట్లా అన్నప్పుడు మేము కూడా అడుగుతాం, మరి సోయలేదా? హామీ ఇచ్చినప్పుడు సోయలేదా? కేసీఆర్ను కూడా అన్నాం కదా, కేసీఆర్ ఇస్తాను ఇవ్వకపోతే కూడా ఇట్లా అడిగినాం. ఇలా నిన్ను కూడా అడుగుతున్నాం. డిసెంబర్ 9 నాడు ఇస్తా అని చెప్తివి, రుణమాఫీ చేస్తా, 2 లక్షలు కట్టినోడు ఉంటే వెనక్కి మళ్ళా లోన్ తెచ్చుకోర్రి, మళ్ళీ నేను మాఫీ చేస్తా, కట్టనోళ్ళు ఉంటే కట్టకూరు అని చెప్పినాం. మరి ఇప్పుడు దాకా రుణమాఫీ కాలే. ఆగస్టు 15 అని చెప్తున్నాడు. ఇంత లోపు అయిపోతుందట. నమ్ముదామా, నమ్మి ఓట్లేద్దామా అనేది ప్రజలు తెలుసుకోవాలి. కాంగ్రెస్ చెప్పిన హామీ మరి నెరవేర్చే స్తోమత ఉందా అసలు రాష్ట్రానికి? ఇప్పటికే 26,000 కోట్ల రూపాయలు కిస్తీలకు, ఈఎంఐలకు, ఇంట్రెస్ట్లకు ఇప్పుడు ఇచ్చినటువంటి 4 నెలల పథకాలకు పెట్టినామని బట్టి విక్రమార్క రిలీజ్ చేసిండు 26,000. ఇందులో 17,000 కోట్ల రూపాయలు వీళ్ళు అప్పు చేసిరట. ఆల్రెడీ 17,000 కోట్ల రూపాయలు అప్పు చేసిర్రు. ఈ లెక్కన మీకు అర్థమయ్యాలి. 4 నెలలకు ఒక 20,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 12 నెలలకు ఒక 60,000 కోట్ల రూపాయలు చేయరు కావా? ఏది వీటిల కోసమే ఇంకా ఇచ్చినవి బోలెడు ఉన్నాయి. 400 హామీలు చేసే వరకు అంటే దమ్ముకొస్తుంది వాళ్ళకి ఎట్లయినా. ఈ 20,000 కోట్ల రూపాయలు ఇంటూ 3 అంటే 60,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మన మీద అప్పు మోపితే వీళ్ళున్న 5 ఏళ్ళు 3 లక్షల కోట్ల రూపాయల అప్పు మళ్ళా నీ మీద చేయబోతుంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. ఆల్రెడీ 7 లక్షల కోట్లు ఉన్నది. ఈ 3 లక్షల కోట్లు యాడ్ అయ్యి 10 లక్షల కోట్ల అప్పుకు మన తెలంగాణ రాష్ట్రం చేరబోతుంది వచ్చే 5 ఏళ్ళల్లా. ఇది నేను తక్కువ చెప్పిన, ఎక్కువలో ఎన్నన్నా కావచ్చు. ఇక 10కి 20 వేసుకోరు. ఇక ఇంట్లో రైతులకు, కౌలు రైతులకు 15,000 ఎందుకు రాలేదంటే వీళ్ళు అప్రకటిత స్లాబ్ పెట్టిర్రు. జనరల్గా ఎన్ని ఎకరాలకైనా వేస్తాం, ఇది రైతు బంధు తరహాలనే ఉంటుంది తప్ప ఈసారి మార్చే పరిస్థితి లేదని చెప్పారు. సీతక్క, పొన్నం ప్రభాకరు వీళ్ళంతా కూర్చొని కష్టపడి ఫైనల్గా ఏం చేసిర్రు, వీళ్ళు బయటకు ఏం తెచ్చారు, రిజల్టు ఏం చేయలేము, ఈసారి రైతు బంధు వేసేస్తామని చెప్పారు. మరి వేసేటోళ్ళు బరాబర్ వేసిర్రా? 4 ఎకరాల 4 గుంటలు దాటితే ఎవరైనా మెసేజ్ పెట్టుర్రన్న, లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే 4 ఎకరాల 4 గుంటలు దాటి ఎవరన్నా పెడితే అట్లా రైతు బంధు పడితే చెప్పుండ్రి. చివరికి 5 ఎకరాల దాకా కూడా వేయలేదు. 5 ఎకరాలు చిన్న రైతు కాదా? 6 ఎకరాలు, 7 ఎకరాలు, 8 ఎకరాల వాళ్ళకి వేయరా? అది ఎన్ని ఎకరాలు నువ్వు చెప్పావా? మరి కనీసం ఎన్ని ఎకరాల వరకు స్లాబ్ అనేది మీరు చెప్పాలి కదా. ప్రకటించకుండానే వేయకుండా ఆపారు కదా. అంటే ఈ రైతు భరోసా కూడా రానట్టే, సగమైనట్టే. ఇది అమలు కాలేదని పెట్టారు కానీ ఇది సగం.
ఇది 50% అయింది అంతే. ఇక గృహజ్యోతి ఇది ఒక్కటైంది, ఇది మొన్న ఫిబ్రవరి 28 నాడు స్టార్ట్ అయింది. ఇందిరమ్మ ఇండ్లు వచ్చినా మీకు వాళ్ళకన్నా ఇంటి స్థలం, ఇంటి స్థలం ఇస్తారు, లేదా స్థలం ఉంటే 5 లక్షలు ఇస్తారు. ఉద్యమకారులకు 250 గజాలు. ఏందో ఈ ఉద్యమకారుల పేరు పెట్టయితే అన్యాయంగా ఉద్యమకారులకు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. గతంలో కూడా గట్లనే చేసిర్రు. మరి వీళ్ళన్నా కనీసం కాంగ్రెస్ అన్న ఉద్యమకారులకు ఇచ్చిన హామీని నెరవేర్చుకోరు, నెరవేర్చుకోరు. కేసీఆర్ గిట్లనే చేసిండు, వాళ్ళ శవాల మీదకి వెళ్ళిపోయి గద్దెనెక్కిండు. చచ్చిన శవాల మీద వాళ్ళు ప్రాణ త్యాగాలు చేస్తే ఆ శవాల మీదకి వెళ్ళిపోయి సీట్లు ఎక్కి కూర్చున్నాడు. కానీ వాళ్ళకి ఏం చేయలే, వాళ్ళకేమి ప్రియారిటీ ఇవ్వలే, వాళ్ళకు భూములు ఇవ్వలే, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలే, ఇస్తా అని చెప్పిన డబ్బులు ఇవ్వలే, ఏది ఇవ్వకుండా అందుకెళ్ళి కూడా ఎంతోమంది బాధపడ్డలు మనం చూసినాం. మేము ఈ తెలంగాణ కోసం నా కుటుంబం ప్రాణత్యాగం చేస్తే మాకు ఒరిగింది ఏంది అన్న వాళ్ళని చూసినాం మనము. అందున ఇది అమలు కాలేదు. ఇది ఒకటి మార్చి 11 ప్రారంభం చేసారు. ఏది ఇంటి స్థలం ఉంటే 5 లక్షలు, ఒక్కరికన్నా 5 లక్షలు వస్తే ఒక కామెంట్ పెట్టుర్రు అంతే. యువ వికాసం ఇది ఒక్కటి చెప్పురు. ఇక అసలు యువకులు నాకు తెలిసి ఈ లైవ్ చూస్తే యువకులే ఎక్కువ చూస్తారు, యువకులకే ఉంటుంది బాధ, ఏమైపోతుంది అసలు, ఏం చేస్తుర్రు అసలు అనేది. కాబట్టి ఒకసారి మీ విద్యార్థుల కొలకన్నా 5 లక్షలు వస్తాయి చెప్పురన్న, చెప్పురి. 5 లక్షల భరోసా కార్డు ఇచ్చిందా కాంగ్రెస్? మండలానికో ఇంటర్నేషనల్ స్కూలు వచ్చినాయా? ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చినాయా మండలానికి ఒకటి? ఇక చేయూత పెద్ద మనుషులు ఉంటే మీ ఇంట్లో అమ్మమ్మ, నాయనమ్మ, తాతలు ఏం చెప్పిండు తెలుసా రేవంత్ రెడ్డి? ఒక్క ఇంట్లో ఒకటే ఇస్తుండు కేసీఆర్, నేను వస్తే దాన్ని డబల్ చేస్తా, 2000 4000 చేస్తా, ఇస్తూ అవ్వ ఉంటే తాతకి ఇస్తా, తాతకుంటే మళ్ళీ అవ్వకి ఇస్తా, ఎక్కడికి వెళ్ళి 2కి ఇస్తా, ఇది నాతో అవుతుంది, ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తా నేను, కాబట్టి 2 కాదు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తా అని చెప్పినటువంటి ఈయన ఇవాళ ఏమైంది? పింఛను పెంచిండు. అమ్మ తల్లి అవ్వ వాళ్ళకన్నా వచ్చిందా 4000 పడ్డాయా? పడకపోతే మరి ఎప్పుడు 2000 × 4 నెలలు నీకు 8000 ఇవ్వాలి అవ్వ, యాది పెట్టుకో. కాంగ్రెస్ ఎప్పటికైనా సరే నీకు 8000 రూపాయలు బాకీ ఉన్నట్టే. ఇప్పుడు 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా, ఇక ఇదే దీని గురించి అయితే పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఎంతో వ్యయప్రయాసాలు కోర్చి ఆ రోజున మొదలుపెట్టినటువంటి పథకాన్ని కేసీఆర్ కింద మీద నడిపించి హరీష్ రావు ఉండే అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఒక్క హాస్పిటల్లో బెడ్ దొరకకపో ఆరోగ్యశ్రీ పేషెంట్కి పాపం. ఈ యశోదా సన్నాసులు, యశోదా సుంటలు 100 రూపాయలు కూడా మాఫీ అయ్యారు. కానీ ఆ సుంటలు ఒక 90 కోట్లు బీఆర్ఎస్కి ఎలక్టోరల్ బాండ్ రూపంలో విరాళం ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది తెలుస్తలేదా? అదే హాస్పిటల్లో బెడ్ దొరకలేదు. నేను పోయిన స్వయంగా సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్కి ఒక హార్ట్ పేషెంట్ వస్తే, ఒక ఊరు నుంచి వస్తే, ఒక గ్రామం నుంచి నాకు ఫోన్ చేసిరు, అన్న మాకు ఇక్కడ ఇస్తలేరన్నా, బెడ్ ఇస్తలేరంటే నేను పోతే ఏమన్నారు తెలుసా? అలా బలుపు మాటలు ఏంటి తెలుసా? అన్న నేను పలానా జర్నలిస్టుని, మరి ఏంది పరిస్థితి, ఇవ్వాలి కదా, ఇట్లా వీళ్ళకు పేదోని కోసమే కదా పెట్టింది ఆరోగ్యశ్రీ, వాళ్ళకి ఇవ్వకపోతే ఎవరికి అక్కడికి వచ్చాయన్న ఈ కార్పొరేట్ వైద్యము, ప్రభుత్వం అయితే బిల్లులు ఇస్తుంది కదా మీకు అంటే, వాడు ఏమంటాడు? మాకు బిల్స్ వస్తలేవు, మేము తీసుకోము, బెడ్లు లేవు, యాంజియోగ్రామ్ చేయం, ఓపెన్ హార్ట్ సర్జరీ అంతకంటే చేయం, మేము తీసుకోము, పేషెంట్లకు బెడ్లు లేవు ఆరోగ్యశ్రీకి. నా పక్క పొంటి ఇట్లా డబ్బులు ఉన్నోళ్ళు లేకపోతే ఇన్సూరెన్స్లు ఉన్నోళ్ళు వందలాది మంది జాయిన్ అవుతూ ఉన్నారు. నా ముందర విపరీతమైన పేషెంట్లు జాయిన్ అవుతూ ఉన్నారు. ఆ ఒక్క ఆయనకు మాత్రం బెడ్ దొరకక మళ్ళీ నిమ్స్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు నిమ్స్కి తీసుకొని నిమ్స్లో జాయిన్ చేసుకోవాల్సి వచ్చింది. ఆడంటాడు బలుపు మాట, నువ్వు ఎవరికైనా చెప్పుకపో, నువ్వు టీవీలో చెప్పుకుంటావా, పేపర్లో రాసుకుంటావా, ఏదన్నా రాసుకో అంటే, అరే కనీసం మరి మంత్రి కాదు ఎవరు చెప్పినా అయినం, హరీష్ రావుతో చెప్పినా సరే బెడ్ అయితే దొరకదని చెప్పిన దుర్మార్గులు కార్పొరేట్ హాస్పిటళ్ళు. సాక్షాత్తు మంత్రి చెప్తే కూడా ఇవ్వమని చెప్పినాక ఇక వాళ్ళ ఆలోచనలు ఎంత మేరకు ఉన్నాయి? పెట్టిన ఆరోగ్యశ్రీ ఏంది, ఒరిగింది ఏంది ప్రజలకంటే ఏమీ ఒరగలేదు. అతి కొద్ది మంది మాత్రమే ఉపయోగించుకున్నారు తప్ప చాలామందికి అట్లా ఇబ్బంది అయితే మళ్ళీ వేరే హాస్పిటల్లకు పోయి వేరే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు తప్ప ఆరోగ్యశ్రీ మీద మాత్రం చాలా తక్కువ మందికే ఉపయోగమైంది. ఈ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడమని వీళ్ళు గొప్ప చెప్తే, లేదు హరీష్ రావు నేనే పెంచినా, మేమున్నప్పుడే చేసినాం, ఇది మీరు వచ్చినాక చేసింది ఏం లేదని చెప్పారు. ఇక్కడ ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాక మీరు ఈ మే 13 తారీఖు నాడు ఓటు వేసేటప్పుడు మరి ఇది గుర్తుంటుందా? దీన్ని చూసినాక మరి కాంగ్రెస్కి ఓటేస్తారా, వేయరా? గ్యారంటీలను నమ్ముతారా, నమ్మరా? రుణమాఫీ చేస్తా అన్నాడు, ఆగస్టు 15 లోపు చేస్తా అని చెప్తా ఉన్నాడు, జూన్లో రిజల్ట్ వచ్చినాక. అయినప్పటికీ నమ్ముతారా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలి. మీడియాగా ఇగో ఇది చేయలేదు కాబట్టి మీరు కాంగ్రెస్ కోటేయకుర్రి,
ఇగో ఇది చేసిరు కాబట్టి కాంగ్రెస్ ఓటేయిర్రి అని చెప్పే బాధ్యత మాది కాదు. మేము ప్రభుత్వం పార్టీలు చెప్పినటువంటి మాటలను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఇది అవసరమా, ఇది అవుతుందా లేదా, దీనివల్ల మనం నమ్ముతామా లేదా, దీనివల్ల ఓట్లు పడతాయా లేదా అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు మీ సోయితోని మీ ఆలోచనతోని ఓటేసుకోవాలి తప్ప మీ విఘ్నతగా వదిలేస్తున్నాం. ఏ పార్టీ ఏం హామీలు ఇస్తుంది, అలవిగాని హామీలు ఇచ్చిన పార్టీలు ఏంటివి, మరి ఎవరికి ఇస్తే ఈ దేశం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది అని ఆలోచిస్తుందో ప్రజలు అది ఆలోచించుకోరు తప్ప మీడియా పని అది కాదు. వీళ్ళకి ఓటేయమని చెప్పిండు అంటే వాడు ఆ సన్నాసి అన్నట్టే, ఆడు మీడియా ముసుగులా ఆ కండవ కప్పుకొని వార్తలు చెప్తున్నట్టే. లేదంటే ఈయనకు ఓటేయకుర్రి అని చెప్పిండంటే కూడా వాడు సన్నాసి అన్నట్టే. వాడు కూడా ఇంకో కండవనో ఇంకో జెండానో పట్టుకొని ఆ సీక్రెట్ ఎజెండాతోనే వార్తలు చదువుతుండే తప్ప ఓపెన్గా ఓపెన్ మైండెడ్గా ఫ్రీ హార్టెడ్గా ఓపెన్ హార్టెడ్గా చెప్తలేడు అని అనుకోవాలి ఎవడు చెప్పినా కూడా. ఇక్కడ ప్రజలకు ఉన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసే సత్తా ఉన్నటువంటి మా ఛానల్ని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అట్లనే ఓపెన్గానే చెప్తున్నాం తప్ప ఎవరికి ఓటేయమని కానీ బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎత్తుకునేది లేదు, తొక్కేది లేదు. మాకు ఆ పని కాదు. మీడియా పని ఒకటే, మీడియాగా ఉండడం, మధ్యవర్తిగా ఉండడము. ప్రజలకు మరి ఇది చేయకపోతే ఇవి ఎప్పుడు చేస్తామని అడిగే ప్రశ్న నాదే. ప్రభుత్వం ఇది చేసింది, దీంతో నువ్వు సాటిస్ఫై అయినవా కాలేదా అని అడిగే ప్రశ్న మాది.